జై శ్రీరామ్ మిత్రులారా, ఈ సంవత్సరము వేసవికాలం ముందే వచ్చేసింది. అంటే మనకు ఇప్పుడే వేడి తెలిసిపోతుంది. ఇది ఇప్పుడు మాఘమాసం మొదలైంది, అంటే ఇంగ్లీష్ నెలల ప్రకారం ఫిబ్రవరి, అంటే ఇంకా త్వరగా కూడా వేడి పెరుగుతూ పోతుంది అనమాట. అందుకోసమే నేను ఏం చెప్తున్నా అంటే పక్షులకు కొద్దిగా ఆహారం నీళ్లు పెట్టాలి. అంటే ప్రతి సంవత్సరము నేను పెడుతూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. అంటే నేను ఏదైతే చేస్తున్నానో అదే ఇతరులను కూడా చేయమని చెప్తాను. ఇప్పుడు పక్షులకు నేను 365 రోజులు గింజలు, తర్వాత నీళ్లు, కుక్కలకు కూడా వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, నీళ్లు పెట్టడం అనమాట. అంటే 4-5 చోట్ల పక్షులకు కూడా అంతే. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే కొన్నైనా కూడా వీధి కుక్కలు కానీ ఈ పక్షులు కానీ సర్వైవ్ అవుతాయి, అంటే బతుకుతాయి. నెక్స్ట్ తర్వాత వాళ్ళు చూడగలుగుతారు. లేకపోతే చాలా వరకు వీధి కుక్కలు చనిపోతాయి. పక్షులు కూడా చిన్నవి ఉంటాయి చూడండి, ఇంతే చాలా చిన్నగా ఉండే పక్షులు కూడా ఉంటాయి. ఇవి ఊర పిచ్చుకలు అంటారు కదా, అవి చాలా వరకు చనిపోతున్నాయి. ఈ మధ్య ఈ వేవ్స్ అంటే తరంగాలు, మన టెలిఫోన్ తరంగాలు ఎక్కువ రావడం వలన కూడా సిటీలలో అసలు నగరాల్లో ఎక్కడ కూడా కనపడకుండా పోయినాయి. ఎక్కడైతే ఉంటాయో అక్కడ కనీసం కొద్దిగా బియ్యము కానీ ఒడ్లు కానీ లేకపోతే అవి తినే ఆహారం ఏదైనా పెడితే బియ్య పిండి కానీ ఇవన్నీ కూడా కొన్నెన్న పక్షులు మనం కాపాడుకోవచ్చు. ఆ పక్షులను కాపాడుకోవడం నెక్స్ట్ తరానికి అది చాలా మంచి జరుగుతుంది. ఇవి చాలా వరకు పంటల మీద దాడి చేసే పురుగులను ఈ పక్షులన్నీ కూడా తింటుంటాయి. ఇప్పుడు చైనాలో ఏం జరిగింది, రకరకాలుగా కూడా వీళ్ళు పక్షులను చంపేశారనమాట. తుపాకులతో వలలు పట్టేసి ఇంకా రకరకాలుగా అట్లా చంపేస్తే ఏమవుతుంది, వాళ్ళకు 4-5 సంవత్సరాలు కరువు వచ్చేసి కోట్ల మంది చనిపోయినారు. మరి అంత పరిస్థితి రాకూడదు కదా. మనకు ఎండ ఏ విధంగా తీవ్రత అనిపిస్తుందో పక్షులకు కూడా అదే అనిపిస్తుంది అనమాట. ఎక్కువ ఎండ తీవ్రత, నీళ్లు లేవు, చనిపోతాయి పక్షులు. కుక్కలు కూడా అంతే అన్నమాట. వీధి కుక్కలను కాపాడాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. కొంతమంది ఏంటంటే నాస్టీ బిహేవియర్ అంటే నీచమైన ప్రవర్తనతో వీధి కుక్కలకు ఆహారం పెట్టకూడదని కూడా పోట్లాడుతుంటారు. వాళ్ళ అబ్బని సొమ్ము ఏదో మనకేదో ఇచ్చినట్టు. కానీ ఇది సుప్రీంకోర్టు వాళ్ళు, హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు, వీధి కుక్కలకు ఆహారం పెట్టడము ఎవరికైనా సరే మానవులకు హక్కు. వీళ్ళు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పకూడదు, అది పనిషబుల్, అది చట్ట ప్రకారం నేరం. వాళ్ళకు ఎవరైనా కేసు పెడితే కానీ ఎవరైనా అబ్జెక్షన్ చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టచ్చు అలా. కానీ మన దేశంలో అంత దూరం పోయే స్థితి రాదు. ఎందుకంటే ఈ వీధి కుక్క కాకపోతే ఇంకో వీధి కుక్క పెడతామని అనుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన వేలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న ఆయన ఈ చిల్లర వాళ్ళకు భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఎవరైనా సరే వీధి కుక్కలకు ఎవరైనా అబ్జెక్షన్ చెప్పినా కూడా మీరు భయపడకుండా ఎక్కడైనా సరే ఆహారం పెట్టాలి. పక్షులకు కూడా నీళ్లు పెట్టాలి, పక్షులకు కొన్ని గింజలు పెట్టాలి. ఇంకా నీచమైన మానవులు ఎలాగో వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా, ఇంకా వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు వాళ్ళ జీవితాంతం అన్నమాట. వాళ్ళది ఏంటంటే వాళ్ళ బుద్ధి ఆ విధంగా అనమాట. ఇప్పటి కాలంలో కూడా ఇప్పుడు 2025 అంటా కదా, ఇప్పుడు కూడా అస్పృశ్యత పాటించే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ఆ నీచ మనస్తత్వం వాళ్ళు వదులుకోలేరు. నేను ఇప్పుడు ఇంకో రకము మోసగాళ్ళ గురించి చెప్తాను. అంటే వాళ్ళని బుద్ధి ఎంత నీచంగా ఉంది అనేది మీరే ఆలోచన చేసుకోండి. ఇంటి ముందర అంటే వాళ్ళ షాప్ ముందర కానీ ఫుట్పాత్ పేమెంట్స్ ఉంటాయి కదా, అంటే పాదచారులు నడవడానికి ప్రభుత్వం వాళ్ళు రోడ్డును వదిలి కొద్దిగా ఎత్తుగా వాళ్ళు పాదచారులు నడవాలి, వాళ్ళు రోడ్డు మీద నడవకూడదని పాదచారుల కోసము పేమెంట్స్, ఫుట్పాత్స్ ఇవన్నీ రకరకాలు కూడా ఏర్పాటు చేశారనమాట. కొన్ని చోట్ల చిన్నగా ఉంటాయి, కొన్ని చోట్ల పెద్దగా ఉంటాయి, వాటికి రంగులు కూడా వేసి ఉంటారు. వీటన్నిటిని కూడా చాలామంది ఏంటంటే ఆక్రమించేసుకొని వాటి మీద తోట పెట్టేస్తారనమాట. మళ్ళీ 2 కంచెలు కూడా వేస్తారనమాట, ఫుట్పాత్ మాదే అని. అంటే ఎవరు కూడా ఏం పట్టించుకోరు అనమాట. మళ్ళీ ఫుట్పాత్ ఆక్రమించుకున్న తర్వాత కొన్ని చోట్ల ఇంకా ముందుకు చెట్లు కూడా పెట్టేస్తారు. అంటే రోడ్డు మీద పూల కుండీలు పెట్టేస్తారు. అంటే ఇంకా చూడండి, ఇంకా ఎక్కువనా అంటే వాళ్ళ స్థలం అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. లక్షల రూపాయల విలువైన స్థలాన్ని వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు. చాలా మందికి ఇంట్లో ఏంటంటే పార్కింగ్ స్థలం ఉండదు. అంటే వాళ్ళ ఇంటినంతా కూడా చిన్న గదులుగా చేసుకొని అద్దెకిచ్చుకుంటుంటారు. నెల అద్దెలు పొందుతుంటారు. కానీ వాళ్ళ వాహనాలు 2 వీలర్స్ కానీ, అంటే ద్విచక్ర వాహనాలు కానీ, లేకపోతే కార్లు కానీ, లేకపోతే వాళ్ళకుండే వ్యాపారం చేసే వాహనాలు కానీ, ఈ దేనికి కూడా వాళ్ళు పార్కింగ్ చేయడానికి స్థలం ఉండదు. అందుకని వాళ్ళంతా కూడా రోడ్డు మీద పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి ఎన్ని లక్షల రూపాయల స్థలాన్ని
లాభం పొందుతున్నారో మీరు ఆలోచన చేయండి. కానీ వాళ్ళు మాత్రము ఎంతమంది ఈ పక్షులకు ఆహారం పెడుతున్నారు, లేకుంటే వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారు మీరు గమనించండి. మీరు ఎవరినైనా అడగండి, మీకు ఇంత లక్షల రూపాయల లాభం వచ్చింది కదా, మీరు ఫుట్పాత్ను ఆక్రమించుకున్నారు, రోడ్డును ఆక్రమించుకున్నారు, కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల కోట్ల మంది రోడ్డును ఆక్రమించుకొని వాహనాలు పార్కింగ్ చేసిన వాళ్ళు ఒక ఊర్లో కాదు అన్ని ఊర్లలో అదే చేస్తున్నారు అనమాట. వాళ్ళ స్థలాన్నేమో వాళ్ళు చిన్న చిన్న గదులుగా చేసుకొని అద్దెకించుకుంటారు. తర్వాత రోడ్డు మీదనే వాహనాలన్నీ కూడా 2 వీలర్స్ అట్నే ఉంటాయి, ఇటువైపు కొన్ని అటువైపు కొన్ని, ఇంకా మధ్యలోనే వీళ్ళు వాహనాలు కష్టపడి పోవాల్సి వస్తుంది. ఎవరన్నా ఏదన్నా అంటే కన్నా పొట్లాట. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు అస్సలు పట్టించుకోరు. నేను ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాను, ఇట్లా వాహనాలు రోడ్డు మీద ఉన్నాయి కదా, చాలా ఇట్లా క్రాసింగ్ అంటే వంపు తిరిగే చోట చాలా ఇబ్బంది అవుతుంది, ఎదురొచ్చే వాహనాలు కనపడవు కదా అని. అసలు పోలీసులు పట్టించుకునే లేదు, ఎక్కడక్కడ వచ్చేసి చూసి వెళ్ళిపోయినారు, వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు పార్క్ చేసుకుంటారు అని. అంటే ఇంకా డస్ట్ బట్టి కొన్ని వాహనాలు అయితే ఇంకా అసలు పనికి రాకుండా అయిపోయింటాయి. అయినా కూడా అంతే, వాళ్ళు ఎవరు తీసేయరు అనమాట. ఇంటి ముందు ఇటు కొన్ని ఉంటాయి, అటు కొన్ని ఉంటాయి. వాళ్ళేమో ఇన్ని లక్షల రూపాయల లాభాన్ని పొందుతున్నారు కదా, వాళ్ళు ఏమన్నా పర్యావరణానికి ఏమన్నా మేలు చేస్తున్నారా అంటే ఈ పక్షులకు కాపాడాలని నీళ్లు కానీ గింజలు కానీ పెడుతున్నారా? పోనీ ఈ వీధి కుక్కల ఆహారం పెడుతున్నా అంటే లేదనమాట. ఇంకా పెట్టే వాళ్ళనే తిడతారు వీళ్ళు. అంటే ఇంకా వీళ్ళ మనస్తత్వం చూడండి ఎట్లుంటుందో. మన దేశంలో ఇట్లనే ఉంటుంది చాలా చోట్ల. ఇప్పుడు ఇంకో రకం మనుషుల గురించి చెప్తాను చూడండి. ప్రభుత్వం నుంచి వీళ్ళు లక్షలు తీసుకుంటుంటారు వివిధ రకాల పథకాల ద్వారా. ఇప్పుడు రైతు బంధు, లేకపోతే రుణమాఫీ, అదే రైతు రుణమాఫీ అనమాట. ఎన్నిసార్లు 3 సార్లు వచ్చింది ఈ మధ్యనే. అంతకుముందు మన్మోహన్ సింగ్ పీరియడ్లో లక్ష ఒక కుటుంబంలోనే నాకు తెలిసి కమ్మరపల్లి అనే గ్రామంలో అక్కడ మోర్తాడు పక్కన ఒక కుటుంబంలోనే 3 మాఫీ అయింది. అంటే 3 లక్షల రూపాయలు వచ్చింది అనమాట. మళ్ళీ తర్వాత బీసీ బంధు ₹1,00,000, దళిత బంధు 10 లక్షల రూపాయలు, మైనారిటీ బంధు ₹1,00,000, ఇట్లా గొర్రెల పథకం ₹1,00,000, ఇంకా చేపల పథకం, ఇట్లా చాలా పథకాలు వచ్చాయి. దీంతో ఏంటి వాళ్ళకు లక్షలు రావడమే కాకుండా అధికారులకు కూడా లంచం తీసుకునే అధికారులకు వాళ్ళకు కూడా కోట్లు సంపాదించుకున్నారు. మీరు చూడండి, ఎవరికన్నా కూడా ఏదైనా గవర్నమెంట్ అధికారి ఈ లబ్ధిదారుల నుంచి కమిషన్ వసూలు చేయకుండా ఉండరు. ఇది కూడా అంతే. డబుల్ బెడ్రూమ్ది కానీ ఇంకా ఏ పథకం వచ్చినా సరే ఎంతో కొంత వీళ్ళు కొద్ది కమిషన్ తీసుకుంటారు. అలాగే చాలామంది కోట్లు సంపాదించారు. ఈ మధ్య పట్టుబడిన వాళ్ళు ఏసీబీ ద్వారా 100 కోట్లు పట్టుబడిన వాళ్ళు కానీ, 300 కోట్లు పట్టుబడిన వాళ్ళు కానీ, 10 కోట్ల రూపాయలు పట్టుబడిన వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా సరే ఏమన్నా అది ప్రభుత్వ స్థలాన్ని రోడ్డును ఆక్రమించేసుకున్న వాళ్ళు కాకుండా వీళ్ళు కూడా లక్షల క్యాషే వీళ్ళ దగ్గర ఉంటుంది. ప్రతిరోజు వీళ్ళకి ఆదాయం ఉంటుంది. కీసరా ఎంఆర్ఓ తెలుసు కదా, ఆయన ఇంట్లోనే కోట్ల రూపాయల నగదు దొరికింది. వీళ్ళు ఎవరన్నా కూడా పర్యావరణానికి ఏమైనా మేలు చేస్తున్నారా? ఇప్పుడు చూడండి, వీళ్ళు ప్లాస్టిక్ సంచులు వాడకుండా ఉంటారా? లేకపోతే పక్షులకు ఏమైనా ఆహారం పెడతారా? కుక్కలకు ఏమైనా ఆహారం పెడతారా? ఏదీ లేదన్నమాట. అంటే నేను బతుకుతే చాలు, నేను వేరే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను బంగారు కుప్ప లేకపోతే నగదు రాశి మీద కూర్చుంటాను కానీ వేరే వాళ్ళ గురించి పక్క వాళ్ళ గురించి పట్టించుకోను అంటారు. మరి వీళ్ళు ఏంది ఇన్ని లక్షల రూపాయలు వచ్చినా కూడా వీళ్ళ బతుకు ఇట్లనే ఉంటే ఇప్పుడు పర్యావరణాన్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు పక్షులకు ఆహారం పెట్టమని చెప్తున్నాం, ఎండల కాలం వస్తుంది, నీళ్లు ఆహారం. కుక్కలకు కూడా అంతే అనమాట, నీళ్లు ఆహారం. వీధి కుక్కలను కాపాడకపోతే ఎట్లా? మరి అవి చాలా విశ్వాసంగా ఉంటాయి, అది గమనించరు అనమాట. వీళ్ళు ఏంటంటే నేను మాత్రమే, అంటే మా కుటుంబం మాత్రమే డబ్బులు సంపాదించుకోవాలి. 365 రోజులు ఏదైనా కూడా ఒక ప్రాణిని కాపాడుతాము, కొన్ని ప్రాణులను మనం కాపాడుతాము, మనకు ఆస్తి ఉంది అని అనుకోవడం లేదు. ఏంటంటే కన్నా డబ్బులు, లంచాలు. ప్రభుత్వ పథకాల ద్వారా ఈ తెలంగాణలో ఇప్పుడు 8 లక్షల కోట్ల ప్రభుత్వానికి అప్పు ఉంది, పన్నులు పోయినాయి, పన్నులు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వచ్చేది. ఇవన్నీ కూడా ప్రజలకు ఉచితంగా ఇచ్చారనమాట. ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 3 సంవత్సరాలు పెంచితే వాళ్ళకు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరి వాళ్ళు ఏమైనా పర్యావరణం గురించి పట్టించుకుంటున్నారా? మీరు ఎవరి గురించైనా చెప్పండి, మరి నేను పోయి ఎంక్వైరీ చేస్తాను. ఎవరు అలా చేయడం లేదు.
ఇంకో రకం మనుషుల గురించి చెప్తాను చూడండి. వాళ్ళను మీరు కఠిన హృదయులు అంటారా, మూర్ఖులు అంటారా, లేకపోతే క్రూరులు అంటారా, అది మీ ఇష్టం. ఇప్పుడు 2016లో మనకేంటి రద్దు చేశారు, ఏవి 1000 రూపాయల నోట్లను 500 రూపాయల నోట్లు. అప్పుడంతా కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తే కొత్త నోట్లు ఇచ్చారు. అంటే ముందుగా 3000 రూపాయలు ఇచ్చారు, తర్వాత ఖాతాలో వేసుకోమన్నారు. ఎవరికైనా ఇచ్చినా కూడా కొంతమంది పోయి తీసుకుపోయి వాళ్ళు నోట్లు మార్చుకోవచ్చు. కానీ తిరుపతికి పోయే భక్తులు ఏం చేశారు, వీళ్ళంతా ఇప్పుడు డిసెంబర్ 30 తారీఖు వరకు గడువు ఉంది బ్యాంకులలో మార్చుకోనికి. డిసెంబర్ 30 తర్వాత పోయి తిరుపతి హుండీలో వేశారు. అక్కడ బోర్డు కూడా పెట్టారు, బాబు ఈ నోట్లు అంత రద్దు అయిపోయినాయి, ఇప్పుడు చెల్లవు, మాకు కష్టం అవుతుందని. అయినా సరే అన్నమాట, వేసింది 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 వేసింది. అట్లా తీరా చూస్తే ఎన్ని కోట్లు అయినాయంటే 49,70,00,000. నేను కొన్ని చోట్ల చూశాను, ఇప్పుడు గణేష్ విగ్రహాల దగ్గర ఎవరైనా డొనేషన్ ఏమన్నప్పుడు ఇంకా ఇంకా చాలా చోట్ల కూడా అంతా కూడా ఈ గడువు తీరిన తర్వాత ఈ 1000-500 రూపాయల నోట్లు వేశారు. మళ్ళీ ఎవరికైనా ఇవ్వచ్చు కదా, పర్యావరణానికి ముందే ఖర్చు పెట్టవచ్చు కదా. ఎవరికి ఇవ్వకుండా పోయి ఏం చిన్న అమౌంట్ అది, 49,70,00,000 అంటే 50 కోట్ల రూపాయలు. టీటీడీ పాలక మండలి బీదగా అనుకున్నారు. అంటే ఎంత బీదది అంటే 20,000 కోట్ల రూపాయల వాళ్ళకు బ్యాంకు డిపాజిట్ ఉన్నాయి, 5,000 కోట్ల విలువైన బంగారు ఉంది, ఎంత లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఆదాయం కూడా వస్తుంటుంది. ఇప్పుడు పర్యావరణానికి ఎంతో డబ్బులు అవసరం ఉన్నాయి. ఇప్పుడు పక్షులను కాపాడాలి, జంతువులను కాపాడాలి. మనం అన్నీ కూడా ఆహారాన్ని బీరువాలో తాళం పెట్టేశాం, వాటికి ఏం ఆహారం దొరకడం లేదు. రకరకాలుగా మనం రియల్ ఎస్టేట్ పెరిగిపోతే ఏం చేశారు, అక్కడ అడవులన్నిటిని కొట్టేశారు. మళ్ళీ కోతులు కానీ అక్కడ ఉండే జంతువులు కానీ పక్షులు కానీ ఎట్లా బతుకుతాయి, మనమే సాయం చేయాలి. అట్లా ఆ బుద్ధి లేకుండా ఇట్లా డబ్బులు తీసుకుపోయి ఎక్కడో దూరంగా హుండీలో వేయాల్సినంత అవసరం ఉందా? మరి మీరే ఆలోచన చేయండి. పర్యావరణం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు, పర్యావరణం ఎందుకు నాశనం అయిందంటే కన్నా మనుషుల ప్రవర్తన ఈ విధంగా ఉందన్నమాట. ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే ప్రజల ప్రవర్తన మనం అంచనా వేయలేము, వాళ్ళ ప్రవర్తనకు కారణమైందని కూడా కనుక్కోలేము. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు గమనించే ఉంటారు, ఎక్కువగా ఈ కరువు బ్యాచ్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. అంటే 30-40 సంవత్సరాల వరకు పెళ్లి కాని ప్రసాదులు అంటారు వాళ్ళని, లేకపోతే పెళ్ళైనా కూడా విడాకులు తీసుకున్న వాళ్ళు ఎక్కువగా ఇదే ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఎటువంటి వీడియోలను చూస్తారని అసలు దేవుడు కూడా కనుక్కోలేడు. నా వీడియోలను వీళ్ళంతా ఎవరో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వేలు చూస్తారని నేను అనుకోవడం లేదు. కానీ నేను సమాజం కొరకు ఏదన్నా విషయం మీద ఒక వీడియో చేసి, అంటే ప్రజలకు అవగాహన కల్పించనీకి ఇంకో వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.